హాయ్ ఫ్రెండ్స్, చర్చిగేట్ స్టేషన్ ఫ్రెండ్స్. చర్చిగేట్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి గెటప్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్కు వెళ్ళాలి. దిస్ ఈజ్ ముంబై వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్. చర్చిగేట్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గెటప్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడనే ఉంది. పశ్చిమ రైల్వే హెడ్ క్వార్టర్స్, చర్చ్గేట్ రైల్వే స్టేషన్. మెట్రో వర్క్ నడుస్తుంది ముంబైలో. ఫ్రెండ్స్, ముంబైలోని గెటప్ ఇండియా కనిపించేది. గెటప్ ఇండియా, తాజ్మహల్ హోటల్. టికెట్ 260. ఎలిఫెంటా ముంబై గెటప్ ఇండియా నుంచి ఎలిఫెంటా కేవ్స్కు 260 రూపాయలు. గూగుల్లో 150 చూపెడుతుంది, కానీ ఇక్కడ 260 తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ 50 రూపాయలు ఎక్స్ట్రా టికెట్ ఉంటుందంట. తాజ్మహల్ హోటల్, ఇవన్నీ స్టీమర్లు, షిప్స్ అక్కడ ఉంటాయి. ముంబై పోర్టు అటు సైడ్ ఉంటుంది. అరేబియన్ సముద్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చర్చిగేట్ రైల్వే స్టేషన్ నియరెస్ట్ స్టేషన్. అక్కడ నుంచి ఒక 6 రూపాయల్లో మనం ముంబై లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గెటప్ ఇండియా దగ్గరికి రావచ్చు ఫ్రెండ్స్. గెటప్ ఇండియా ముంబై ఐకాన్ ఫ్రెండ్స్. గెటప్ ఇండియా ముంబై. इधर आना तू. अभी भी चलो मुंबई. अरेबियन सी. पहाड़ की तो नीचे पहाड़ दे फोटो पाड़ना नहीं आवाज है तू पहाड़ क्या हो गया पहाड़ ए निर्मा इधर आना. నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. తాజ్మహల్ హోటల్, గెటప్ ఇండియా. ముంబై ఐకానిక్ ప్లేస్ ఫ్రెండ్స్. గెటప్ ఇండియా టూరిస్ట్ స్పాట్, బిజియెస్ట్ స్పాట్. ఫ్రెండ్స్, అటు కనిపించేది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై. ఇవన్నీ హెవీ షిప్స్, కార్గో షిప్స్, క్రూజ్ షిప్స్ ఉంటాయి. ఇండియాస్ రిచెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పోర్ట్ ఫ్రెండ్స్ ముంబై. ఐఎమ్ గోయింగ్ టు ఎలిఫెంటా కేవ్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముంబైలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్. ఇక్కడ 3 కేవ్స్ మహారాష్ట్రలో ఉన్నాయి ఫ్రెండ్స్. మూడిటికి యునెస్కో హెరిటేజ్ గుర్తింపు ఉంది. ఐలాండ్ పోర్ట్ లాగా ఉంది ఇది. ముంబై పోర్ట్ లైన్. ముంబై పోర్ట్, కార్గో షిప్స్, క్రూజ్ షిప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇండియాస్ రిచెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పోర్ట్ ముంబై.
ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ బోట్స్. जीत भाई बड़े इच्छा थे చూపు మేర సముద్రమే ఉంది. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. రెస్క్యూ జోన్. ఫ్రెండ్స్, రెస్క్యూ జోన్ షిప్స్ మన అరేబియన్ ఓషియన్లో, అరేబియన్ సీలో ఇవన్నీ రెస్క్యూ చేయడానికి ఏదైనా కోస్టల్ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఏదైనా ఇవన్నీ రక్షణగా ఉంటాయి ఫ్రెండ్స్. అల్ రయాన్. इसे झूठ मत क्या करो वो स्टॉप अगर है ना ये सारे लोग हट जाएंगे ना तो ये लोग आकर के रह जाएंगे कितना मजा आ रहा है ना भाई इंडिया इंडिया బ్రిడ్జ్ లాగా ఉంది, నాకు కూడా అర్థమైతే లేదు. ఓకే ఇక్కడ కనిపించేది ఎలిఫెంట్ అనుకుంటా. 1 అవర్ అయింది ఫ్రెండ్స్ జర్నీ. అరేబియన్ సముద్రంలో జర్నీ మామూలుగా ఉండదు, మంచి ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్.
ఒక బ్రిడ్జ్ కూడా నిర్మాణంలో ఉంది, సీ బ్రిడ్జ్. I think that is Elephanta. Elephanta boat halting place. ప్లేస్ మస్తు ఉంది. ఎలిఫెంటా జెట్టి. छोटू హాయ్ ఫ్రెండ్స్, ఎలిఫెంటా కేవ్స్. చిన్నపాటి రైల్వే కూడా ఉంది ఫ్రెండ్స్, వెళ్ళడానికి బాగుంది. ట్రైన్ ఎప్పుడు వస్తుందో. ఎలిఫెంటా కేవ్స్ యునెస్కో హెరిటేజ్ ఫ్రెండ్స్, అందుకని పర్యాటకులు చాలా ఉన్నారు ఇక్కడ. మన తెలంగాణలో మన రామప్ప టెంపుల్కు యునెస్కో హెరిటేజ్ వచ్చింది ఫ్రెండ్స్. యునెస్కో రికగ్నిషన్ వల్ల పర్యాటకం పెరుగుతుంది, అలాగే ప్లేస్ మంచిగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలన్నీ డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని యునెస్కో హెరిటేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ట్రైన్ ఈస్ కమింగ్. ముంబై హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్ హాయ్ బోలో మై ఫ్రెండ్స్. మాంగ్రూవ్ ఫారెస్ట్, చిన్నపాటి మాంగ్రూవ్ ఫారెస్ట్. ఫ్రెండ్స్ మనం అనుకోవాలనుకుంటే ముంబైలోనే అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కొనాలంటే బాగా కాస్ట్లు ఉన్నాయి, ఎందుకంటే ఇది ఐలాండ్ కదా. వెల్కమ్ టు ఎలిఫెంటా ఐలాండ్. ప్లీజ్ కీప్ యువర్ ఎలిఫెంటా క్లీన్. వెల్కమ్ టు ఎలిఫెంటా ఐలాండ్. టికెట్ ఎంత ఉందో ఫ్రెండ్స్, ఈ టికెట్ ఇక్కడ ఎలిఫెంటా దగ్గర విలేజ్ డెవలపింగ్ కొరకని 5 రూపీస్ తీసుకుంటుంటారు ఈచ్ వన్. మళ్ళీ ఇంకో సపరేట్ టికెట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి.
ఎంత షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. అంత జాతరలాగానే ఉంది. ఫ్రెండ్స్ టికెట్ 40 రూపాయలు ఫ్రెండ్స్. ఫారినర్కు 600 ఉంటుంది, ఇండియన్స్కు 40 రూపాయలు ఫ్రెండ్స్ టికెట్. లోపల కూడా టికెట్ తీసుకుంటుండ్రు. ఎలిఫెంటా కేవ్స్. రాక్ కట్ మౌంటైన్, ఎలిఫెంటా కేవ్స్. सबका एक एक फोटो ఫ్రెండ్స్ ఎలిఫెంటా కేవ్లోని శివలింగము. శివలింగం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఎలిఫెంటా కేవ్, రాక్ కట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతా ఒకే రాయితో చెక్కారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపాటి గుండం కూడా ఉంది, వాటర్ కనిపిస్తున్నాయి. నైస్ ఆర్కిటెక్చర్ ఫ్రెండ్స్. త్రిమూర్తి టెంపుల్కు ఈస్ట్ శివలింగం ఫ్రెండ్స్. ఈస్ట్ సైడ్ ఉంది టెంపుల్. ఇది త్రిమూర్తి గుడి, ఇదేమో ఈస్టర్న్ సైడ్ టెంపుల్. కోతులు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత బాగా చెక్కారు ఫ్రెండ్స్, అందుకే యునెస్కో హెరిటేజ్ వచ్చింది. జనాలు ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేస్తలేరు ఫ్రెండ్స్. ఎవరు చూడు ఫోటో వీడియో. నేను కూడా అంతే అనుకో, అందరికీ చూపెట్టాలంటే ఏదో ఒకటి వీడియో తీయలే కదా. వావ్, నైస్.
చాలా బాగుంది. అన్ని రాక్ కట్ మౌంటైన్స్లో రాక్ కట్ టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. శివుని టెంపుల్స్ బాగా ఉన్నాయి. ఎలిఫెంటా కేవ్స్లో ఇది లాస్ట్ కేవ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలిఫెంటా కేవ్స్కి వచ్చేటప్పుడు ముంబైలోనే ఏదైనా తినిరండి ఫ్రెండ్స్. నేను తిన్నా, కాకపోతే కేవ్స్ విజిట్ చేసేటప్పుడు బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. పైన హెరిటేజ్ వ్యూ ఉంటుందంట, అందుకని అక్కడికి వెళ్తున్నాం మై ఫ్రెండ్స్. వ్యూ చాలా బాగుంది. పైనకి రావాలంటేనే బాగా కష్టంగా ఉంది. ఏం పర్లేదు, యునెస్కో హెరిటేజ్ ఆ మాత్రం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అంజీ ట్రావెలర్ యూట్యూబ్. పెద్ద గన్లాగా ఉంది ఫ్రెండ్స్. అందరూ వస్తుంటే నేను కూడా వచ్చిన, ఏందో నాకు కూడా తెలియదు. చూడండి, మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బైనాక్యులర్ లాగా ఉంది, ఇంత పెద్ద ఉంది. దాంట్లోకి వెళ్ళి తగ్గింది కొంచెం. ఫ్రెండ్స్, గెటప్ ఇండియా నుంచి 1 గంటన్నర, అప్ అండ్ డౌన్ 3 గంటలు. ఇక్కడ చూడడానికి ఒక 2 గంటలు వేసుకున్న మొత్తం జర్నీ మొత్తం 5 గంటలు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గెటప్ ఇండియా వెళ్తున్నాం. అక్కడికి నుంచి బస్ ఎక్కి రైల్వే స్టేషన్. కంటైనర్ షిప్ ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది.